స్వాతిరాజు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అమ్మవారు శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారు. ఈ అమ్మవారి ఆలయం హైదరాబాద్లోని యూసఫ్గూడలో ఉంది. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో జరిగే ఈ కూరగాయల అలంకరణ పూజకి ఒక ప్రత్యేకత ఉంది. ముందుగా అయితే మనం ఇలా నిండుగా అలంకరించుకున్న అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఈ పూజ యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఈ గుడి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ అన్నదాన్ శరణం నాస్తి శమే మమ అష్టన్యకారుణ్యాయ రక్షా రక్షా పరమేశ్వర పరమేశ్వరే సకలం జీరస్తో సర్వదాని భవంతో నిత్యా శ్రీరస్తో నిత్యహాని భవంతో సన్నిధనా సుఖినో భవంతో భ్రవంతో ఓం శాంతి శాంతి శాంతి. జయ బోలో మాతా భవానికి, జయ బోలో మాతా భవానికి, జయ బోలో మాతా భవానికి. అసలు ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమిటో, ఈ పూజ యొక్క విశిష్టత ఏమిటో మనం ఈ పూజారి గారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము మనం పండించే ధాన్యాలు అలానే కూరగాయలు స్వామి అమ్మవారికి ఈ యొక్క ఆషాఢ మాసంలో సమర్పిస్తాము. అలానే ప్రతి సంవత్సరము మనకి ఇలానే అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఆనందంగా కళ్యాణము సంతానము అన్ని కలగాలి అని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలందరినీ చేసుకుంటాం. సకల ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అన్ని ఈ యొక్క అమ్మవారే కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని మీ యొక్క మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో కోరుకుంటే తప్పకుండా ఈ యొక్క అమ్మవారు మనకి అనుగ్రహం ఇస్తుంది అని చెప్పి కోరుకుందాం. ఓం శతమా